హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇలాంటి ట్రెండీ హ్యాండ్ డిజైన్ని ఎలా డిజైన్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ హ్యాండ్ అనేది ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనం నార్మల్ నీడిల్తో ఇప్పుడు దీన్ని అలా మోడల్ హ్యాండ్గా డిజైన్ చేసుకోవచ్చు. దీనికోసం ఫస్ట్ కాటన్ లైనింగ్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోండి. రెండు హ్యాండ్స్ని ఒకేసారి కట్ చేసుకోవడానికి. హ్యాండ్ హైట్ వచ్చేసి 3.5, విడ్త్ వచ్చేసి 6 ఇంచెస్. ఇక్కడ చంక దగ్గర 1 ఇంచ్ వెడల్పులో ఇలా హ్యాండ్ మార్క్ చేసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ 3.5 ఇంచ్ ఉండాలి, చంక దగ్గర 1 ఇంచ్ ఉండాలి. హ్యాండ్ వెడల్పు వచ్చేసి 6 ఇంచెస్. ఇప్పుడు ఒక పేపర్ని తీసుకొని ఇలా డబల్ ఫోల్డ్ చేయండి. ఇప్పుడు దీనిపైన హ్యాండ్ని పెట్టండి. హ్యాండ్ కింది వైపు ఇలా పెట్టి ఇప్పుడు 3.5 ఇంచ్ హ్యాండ్ కాబట్టి దీనికి ఇంకొక 3.5 ఇంచ్ ఎక్స్ట్రాగా కింద విడిచిపెట్టి ఇలా హ్యాండ్ని నేను చూపిస్తున్నట్టు కట్ చేసుకోండి. ఈ పేపర్కి మిడిల్ దగ్గర చిన్న కట్ పెట్టండి. ఇప్పుడు మనకు కావాల్సిన మెయిన్ క్లాత్ని తీసుకోండి. ఇది టోటల్గా 25 ఇంచెస్ పొడవు, డబల్ చేస్తే 13 ఇంచెస్ వస్తుంది. హైట్ సేమ్ పేపర్ హైటే, పేపర్ హైట్ కన్నా ఒక 1/2 ఇంచ్ కిందికి ఎక్స్ట్రాగా పెట్టాను. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా పేపర్ని ఇలా మిడిల్కి పెట్టుకోండి. అటు ఇటు సేమ్ డిస్టెన్స్లో, అంటే ఇటువైపు 3 ఇంచెస్ అటువైపు 3 ఇంచెస్ పేపర్కి ఉండాలి. ఇలా రెండు పేపర్స్ని కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ క్లాత్ మిడిల్స్ని కూడా మార్క్ చేసుకోండి. హ్యాండ్ ఎంత పొడవు ఉంటుందో అంత పొడవు కన్నా డబల్ ఉండాలన్నమాట. హ్యాండ్ టోటల్ పొడవు 13, ఈ క్లాత్ పొడవు వచ్చేసి 26 ఇంచెస్, హైట్ వచ్చేసి 8 ఇంచెస్. ఇలా నేను చూపిస్తున్నట్టుగా కింది వైపు పై వైపు వీలైనంత దూరం స్టిచ్ వేసుకోండి. మిషన్లో 5 నెంబర్ ఉంటే 5 నెంబర్ పెట్టుకొని చివరి నెంబర్ పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు పేపర్ మిడిల్స్ని ఈ క్లాత్ మిడిల్స్ని ఇలా నేను చూపిస్తున్నట్టుగా పిన్ చేసుకోండి కదలకుండా. ఇప్పుడు ఈ మిడిల్ దగ్గర నుంచి కుట్టడం స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఇందాకలా స్టిచ్ చేసుకున్న ఈ దారంలో కింది దారం కానీ పై దారం కానీ ఏదైనా ఒక దారాన్ని పట్టుకొని ఇలా లాగితే ఫ్రిల్స్ వస్తాయి. ఇప్పుడు ఈ పేపర్కి సమానం అయ్యే వరకు దారాన్ని లాగండి. తర్వాత ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఫ్రిల్స్ని మధ్యలోకి ఇలా జరపండి. ఎండింగ్ 3 ఇంచెస్ ప్లెయిన్గానే ఉండాలి. ఈ స్టార్టింగ్ 3.5 ఇంచెస్ ఇలా ఫ్రిల్స్ని సర్దుకోండి. మొత్తం 6.5 ఇంచ్ ఈ హ్యాండ్ ఇటువైపు వెడల్పు అన్నమాట. ఈ 6.5 ఇంచ్లో 3.5 ఇంచ్ ఫ్రిల్స్, 3 ఇంచ్ ప్లెయిన్ పెట్టుకోండి. ఇప్పుడు ఇటువైపు నుంచి కూడా ఏదైనా ఒక దారాన్ని ఇలా లాగితే ఇలా వస్తుంది ఫ్రిల్స్. ఇప్పుడు స్టార్టింగ్ ఒక 2.5 నుంచి 3.5 ఇంచ్ వరకు ప్లెయిన్గా ఉంచి ఈ మిగతాదంతా ఈవెన్గా ఇలా నేను చూపిస్తున్నట్టుగా సర్దుకోండి. ఇప్పుడు ఇందాకలు కుట్టుకున్న మిడిల్ స్టిచ్ దాకా కుట్టి దారాన్ని కట్ చేసుకోండి. సేమ్ ప్రాసెస్లో పై వైపు కూడా ఇలాగే స్టిచ్ చేసుకోండి. ఇలా దారాన్ని లాగండి. లాగి ఈ పేపర్కి సమానంగా వచ్చేంత వరకు లాగి అక్కడ నుంచి కుట్టడం స్టార్ట్ చేయండి. పైన ఒక 2.5 ఇంచ్ వరకు ప్లెయిన్గా కుట్టండి. తర్వాత మిగతాదంతా సమానంగా ఫ్రిల్స్ పెట్టుకోండి. సేమ్ ఇదే ప్రాసెస్లో అటువైపు కూడా స్టిచ్ చేయండి. ఇలా క్లాత్ స్టిచ్ చేసేటప్పుడు ఉల్టా అనేది మన వైపు ఉండాలి పైకి. క్లాత్ సీదా అనేది పేపర్ వైపు, పేపర్కి టచ్ అయ్యేలా ఉండాలి. ఉల్టా వైపు నుంచి ఇలా స్టిచ్ చేయాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత దీనికి లైనింగ్ని అటాచ్ చేయాలి. లైనింగ్ని అటాచ్ చేయడానికి పేపర్ని ఇలా పేపర్ వైపు తిప్పి ఇందాకలా స్టిచ్ చేసుకున్న ఫ్రిల్స్ స్టిచ్ పైనే ఈ లైనింగ్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ లైనింగ్ స్టిచ్ చేసేటప్పుడు లైనింగ్ మిడిల్ ఈ పేపర్ మిడిల్ మ్యాచ్ అయ్యేలా చూస్తూ స్టిచ్ చేసుకోండి. ఇలా ఒక స్టిచ్ వేసిన తర్వాత ఇలా అణుగుడు స్టిచ్ వేసుకోండి. ఈ అణుగుడు స్టిచ్ కొంచెం దూరంగానే వేసుకోండి, టెన్షన్ మందం కంటే ఎక్కువగానే, ఇలా నేను చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు ఇటువైపు తిప్పి లైనింగ్ మిడిల్ మార్క్ని అలాగే పేపర్ మిడిల్ మార్క్ని
మ్యాచ్ చేస్తూ పిన్ పెట్టండి. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న లైనింగ్ని కట్ చేసి ఇక్కడ నుంచి కుట్టడం స్టార్ట్ చేయండి. ఇందాకలా స్టిచ్ చేసుకున్న ఫ్రిల్స్ స్టిచ్ పైనే ఇంకొక స్టిచ్ వేసుకోండి. ఇక్కడ దారాన్ని కట్ చేసి ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కూడా కట్ చేయండి లైనింగ్ని. ఇప్పుడు ఈ పేపర్ అంతటిని నీట్గా తీసేయండి. ఇప్పుడు దీన్ని మన హ్యాండ్కి ఫ్రాక్కి ఎలా స్టిచ్ చేస్తామో హ్యాండ్ని అలా అటాచ్ చేసేయండి. ఇప్పుడు ఈ పేపర్ కొంచెం అక్కడక్కడ ఉన్నా ఏం పర్వాలేదు, ఉతికినప్పుడు అది పోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఫ్రాక్కి ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు ఈ హ్యాండ్ మిడిల్ని అలాగే షోల్డర్ మిడిల్ దగ్గర పెట్టి ఇలా మనం జనరల్గా ఎలా స్టిచ్ చేస్తామో అలా స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ అనేది ఈ స్టిచ్చింగ్లో పడకుండా చూసుకుంటూ ఇలా సర్దుకోండి. స్టిచ్ ఇందాకలా ఫ్రిల్స్కి ఎక్కడైతే స్టిచ్ చేసామో దానిపైనే స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు అటువైపు కూడా తిప్పి అటువైపు నుంచి కూడా స్టిచ్ చేయడం స్టార్ట్ చేయండి. ఇలా స్టార్ట్ చేసినప్పుడు క్లాత్ అనేది ఇలా బొంగ వచ్చి ఈ హ్యాండ్కి బాడీ పార్ట్కి మధ్యలో పడుతుంది. అలా పడకుండా చూసుకుంటూ కుట్టండి. ఇలా ఒక స్టిచ్ వేసిన తర్వాత ఎడ్జ్కి ఇంకొక స్టిచ్ వేసుకోండి. ఇలా వేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ హ్యాండ్ క్లాత్ని లైనింగ్ దగ్గరికి కట్ చేసుకోండి. హ్యాండ్ అనేది ఇలా రెడీ అవుతుంది. మనం ఇలా కూడా హ్యాండ్ డిజైన్ని వేసుకోవచ్చు. ఫ్రాక్ సైడ్స్ కుట్టేస్తే హ్యాండ్ అనేది ఇలా రెడీ అవుతుంది. ఇలాగే కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ హ్యాండ్ని అలా మోడల్ హ్యాండ్లా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది పార్ట్ 2లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ డిజైన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.